హాయ్ అపర్ణ. ఏంటి ఇక్కడికి వచ్చావు? ఏ రాకూడదా? రావాల్సిన టైంలో వచ్చుంటే బాగుండేది. అంతా అయిపోయాకొస్తే ప్రయోజనం ఏముంది? అంటే వివరంగా చెప్పే టైం లేదు. విషయం ఏంటో చెప్పు. ఈరోజు నీకు పెళ్లి చూపులంటగా? అవును, అయితే అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? మనస్ఫూర్తిగా ఇష్టం. చాలా లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తున్నాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఎందుకు అపర్ణ ఇలా మాట్లాడుతున్నావు? నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయడం కరెక్ట్ కాదు. నేను నీకు శిక్ష వేయడం ఏంటి? ఇది అసలు నా పెళ్లి. నీకు శిక్ష ఎలా అవుతుంది? ఎలా అవుతుందో నీకు బాగా తెలుసు. కావాలని నా మీద కోపంతో ఇలా చేస్తున్నావు నాకు బాగా తెలుసు. ప్లీజ్ అపర్ణ, అప్పటికి చేసిన తప్పుకి సారీ చెప్పాను కదా. సారీ చెప్తే చేసిన తప్పు పోతుందా? అసలు నువ్వు చేసిన పని వల్ల నేను ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? ఎంత బాధపడ్డానో తెలుసా? అందుకే ఇక సారీ చెప్పాను. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. అంటే ఈ పెళ్లి చేసుకుంటానంటావు? అవును. నో, నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఏ అధికారంతో చెప్తున్నావు? ఏ హక్కుతో చెప్తున్నావు? అయ్యో, ఎంత చెప్పినా నా బాధ నీకు అర్థం కావట్లేదా? అసలు నన్ను కాదు నీ పెళ్లి ఎలా చేసుకుంటావో చూస్తాను. ఏం చేస్తావు? నీ మాట కాదన్నానని మీ అక్కలాగే ఏదో పుల్లలు పెట్టి ఈ పెళ్లి ఆపేస్తావా? అదే జరిగితే నేనేంటో చూస్తావు. లేదు, నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునే మనసు లేదు. నువ్వింత మొండిదానివని, బుర్రలేని దానివని అస్సలు అనుకోలేదు. నా మాట కాదని చేసుకుంటే ఆ తర్వాత ఏడుస్తావు. అంత కర్మ నాకేం పట్టలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. నేను ఏడవడం కాదు, నాకు పెళ్ళైపోతుందని మీ అక్కలాగే నువ్వు కూడా ఏడుస్తున్నట్టున్నావు. ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను చేసుకుంటాను. దీన్ని ఆపడం నీ వల్ల కాదు. అతిథివి అతిథిలాగా ఉండు. కాదని ఎక్కువ చేసావో ఈ గౌరవం కూడా ఉండదు. వెళ్ళు. అపర్ణ, వెళ్ళు. ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను చేసుకుంటాను. దీన్ని ఆపడం నీ వల్ల కాదు. అన్నయ్య, ఎప్పుడొచ్చావు? ఏమైందన్నయ్య అలా డల్గా ఉన్నావు? ఏం లేదు కీర్తి. అపర్ణ వదినతో మాట్లాడావా? నిజం చెప్పేశావా? చెప్పాను. ఏమంది? క్షమించనంది. ఆ కిరణ్నే చేసుకుంటానంది. ఏంటన్నయ్య నువ్వు అనేది? అపర్ణ వదిన నిన్ను కాదని కిరణ్ని చేసుకుంటానందా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేనట్టున్నా నిజం అదేనమ్మా. నిజాన్ని దాచి ఆమెను ఆట పట్టిద్దామని నేననుకుంటే ఆ నిజమే నాకు శత్రువులా మారి నన్ను ఆట పట్టిస్తుంది. నా అపర్ణని నాకు దూరం చేస్తుంది. నా ప్రేమ మరొకరు సొంతం అవుతుంది. లేదన్నయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. లేదంటే నేను ఇంతగా ప్రేమించిన అపర్ణ నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిసినా నీ ప్రేమను అంగీకరించకపోవడం ఏంటి? నిన్ను వదులుకొని మరొకరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటం ఏంటి? అసలు తను నిన్నెందుకు కాదండి? కారణం ఏమని చెప్పింది? ఏం చెప్తే ఏంటి? కారణం ఏదైతే ఏంటి? నన్ను కాదని అనుకుంది, నా ప్రేమను వద్దనుకుంది. ఇక నేను ఎవరి గురించి ఇక్కడ ఉండాలి? ఎవరి కోసం బ్రతకాలి? అందుకే వెంటనే మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడే ఉండి తన పెళ్లి చూపులు చూడలేను. దగ్గరుండి ఆ పెళ్లి చూస్తూ భరించలేను. నా అపర్ణ వేరొకరు చెయ్యందుకుంటే చూసి బ్రతకలేను.
అందుకే పెళ్లి చూపులు జరగకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సూపర్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మరి అప్పన్నతో వెళ్తున్న విషయం చెప్పావా? ఎందుకు చెప్పాలి? నాకేం అవసరం? అదేంటి, నువ్వు ఇంత పిరికివాడివి, దమ్ము ధైర్యం లేనివాడివని అప్పన్నకు తెలియాలి కదా. నీలాంటి వాడిని నమ్ముకొని లవ్ చేస్తే నట్టేట ముంచి వెళ్ళిపోతారని తనకే అర్థం కావాలి కదా. ఏంటి కీర్తి నువ్వు మాట్లాడేది? నేను పిరికివాడినేంటి? మరి ధైర్యవంతుడువా? నిజంగా నువ్వు ధైర్యవంతుడు అయితే ఇలా పిరికివాడిలా పారిపోవు, ఇక్కడే ఉంటావు. అప్పన్నకి నీ ప్రేమ అర్థమయ్యేలా వివరిస్తావు, ఆమె మనసు మారుస్తావు, రాజావాన్ని ఒప్పిస్తావు, అవసరమైతే ఎదిరిస్తావు, అప్పన్న చేయి అందుకుంటావు. ఇది ధైర్యవంతుల లక్షణం. ఇప్పుడు చెప్పు, నువ్వు పిరికివాడివా ధైర్యవంతుడివా? అపర్ణ నన్ను ప్రేమించారని ఒక్క మాట చెప్పమను. రాజావారి కాదు, ఊరంతా కలిసి వచ్చిన ఒంటి చేత్తో ఎదిరించి అపర్ణను నా ఇంటికి తీసుకెళ్తాను. కానీ తన మనసులో ఏముందో తనకు కూడా తెలియనట్టు ప్రవర్తించే ఆమెను నమ్మి నన్ను ఏం చేయమంటావు? కరెక్ట్, తన మనసులో ఏముందో అని నువ్వే అన్నావు. అంటే నువ్వు నిజాన్ని దాచావన్న కోపంతో అలా మాట్లాడుండొచ్చు. లేదంటే నువ్వు తనని ఆట పట్టించినట్టే తను నిన్ను ఆట పట్టించాలని అలా ప్రవర్తించుండొచ్చు. లేదా తనను ప్రేమిస్తూ కూడా స్వప్న స్వప్న అని తను నుడికించావన్న బాధలో అలా తిట్టుండొచ్చు. వీటిలో ఏదో ఒక కారణంతో నిన్ను కాదనుకుంటే రేపు ఆ కోపం చల్లారాక నీకు తన ప్రేమ చెప్పాలనుకుంటే ఊరికి వెళ్ళిపోయిన నీకు ఆ నిజం తెలుస్తుందా? అపర్ణ బాధ నీకు అర్థమవుతుందా? ఆమె ప్రేమని పొందగలవా? అలా జరగాలంటే నేను ఇక్కడే ఉండాలి. అపర్ణ కోపానికి కారణం తెలుసుకోవాలి. అప్పటి వరకు ఆమె నిర్ణయం కోసం ఎదురు చూడాలి. అంతేకాదు, జరగబోతున్న పెళ్లి చూపులు ఆపాలి. ఈ పెళ్లి జరగకుండా చెడగొట్టాలి. ఆ తర్వాత మెల్లిగా ఆమెకు అర్థమయ్యేలా చెప్పి నీ దారిలోకి తెచ్చుకోవాలి. సూపర్ చెల్లి, సూపర్. వయసులో చిన్నదానివైనా నాకంటే బాగా ఆలోచించావు. నా సమస్యకు పరిష్కారం చెప్పావు. నా ప్రేమకు దారి చూపించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వెళ్తాను. పెళ్లి చూపుల కోసం వస్తున్న కిరణ్ గాడిని ఓ పట్టు పట్టి వెనక్కి పంపిస్తాను. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబా వెళ్ళక ముందే వెళ్ళాలి. ఒకవేళ నాకంటే ముందే వెళ్తే కిరణ్ గడి ఇంటికి వచ్చేస్తాడు. పెళ్లి చూపులు, నెక్స్ట్ పెళ్లి. నో, అలా జరగకూడదు. ఎలాగైనా ఆపాలి. బావ కిరణ్ని కలవకుండా చేయాలి. ఏం చేయాలి? ఎలా ఆపాలి? ఎస్, ఫోన్ చేయాలి. మన ఫోన్లో నుంచి వద్దు. హలో హలో, పోలీస్ స్టేషన్ అమ్మా? కాదు, పోలీసు వ్యాను. ఏంటో చెప్పాయా? ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఎస్ఐ సాయి కృష్ణ. ఇంతకీ నువ్వెవరు? నా పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారమ్మా.
సార్ మీరా? నమస్తే సార్, బాగున్నారా? మీ గబ్బర్ సింగ్ సినిమా 10 సార్లు చూశాను సార్. అత్తారింటికి దారేది 20 సార్లు చూశాను సార్. మీరు ఫోన్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. ఇంతకీ నాకెందుకు ఫోన్ చేశారు సార్? నా ఏరియాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారమ్మా? పట్టుకుంటారా లేదా? నిజమా సార్? నాకు ఇప్పుడే మెసేజ్ అందింది, వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వెళ్ళి పట్టుకోండి. థ్యాంక్ యూ సార్. వెంటనే ఆ స్మగ్లర్ని పట్టుకుంటాను సార్. హ, చూడప్పా సిద్ధప్ప, కార్ నంబర్ తెలియకుండా కార్ ఎట్లా పట్టుకుంటావప్పా? నిజమే సార్. కార్ నంబర్ చెప్పండి సార్. రాస్కో సాంబా సార్ చెప్పండి సార్. AP 059934. ఓకే సార్. అది ఆ కారు ఊరి చివరున్న ఆంజనేయ స్వామి గుడి వైపు వెళ్ళింది. సార్ అలాగే సార్. వెంటనే వెళ్ళి ఆ కరడు కట్టిన స్మగ్లర్ని పట్టుకో. ఇప్పుడే వెళతాను సార్. పవన్ సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పమ్మా. సార్ మీతో ఒక ఫోటో దిగాలని ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక సార్. ఓకే, ముందు నువ్వు స్మగ్లర్ని పట్టుకొని ఫోన్ చేయి, తర్వాత ఫోటో గురించి ఆలోచిద్దాం. థ్యాంక్స్ సార్. స్మగ్లర్ని పట్టుకున్నాక ఫోన్ చేస్తాను సార్. ఆ, ఓకే. కానిస్టేబుల్స్ బండి తీయండి. హా, ఒక పని అయిపోయింది. నెక్స్ట్ బావా. హలో, హలో, ఎవరు మాట్లాడుతూ ఉండదు? మీరెవరు? నా పేరు డాక్టర్ శంకర్ దాదా MBBS, కానీ నీ పేరు శేఖర్ కదూ? అవునండి. ఆ రాజా వారి పిల్లకాయ కదూ? పిల్లకాయ గోలికాయ ఏంటండి? వాళ్ళ అబ్బాయిని. ఆ, అదేలే. ఇంతకీ హాస్పిటల్కి ఎంతసేపట్లో వస్తూ ఉండవు? హాస్పిటలా? ఎందుకు? పూజ చేసి ప్రసాదం తీసుకుని పోయేదానికి. ఏందబ్బాయి నువ్వు ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉండవు? ఈరోజు కిడ్నీ ఆపరేషన్ ఉంది కదా, మర్చిపోయిండవా? కిడ్నీ ఆపరేషనా? ఎవరికి? నాకు. ఏంది నువ్వు ఓ పేషెంట్కి నువ్వు కిడ్నీ ఇస్తావని మాట ఇచ్చినావని నిన్ను నమ్మి ఆ పేషెంట్కి ఒళ్ళంతా పరపరా కోసి పడుకోబెట్టి ఉండారు. నువ్వు వస్తే నీకు కూడా కోసి కిడ్నీ తీసి ఆ అబ్బికి వేసేస్తారు. సరిగ్గా అరగంటలో రావాలా? ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎవరికి వచ్చేపోయి నా నెంబర్కి చేసావు? నేను కిడ్నీ ఇస్తానంటావు ఏంటి? ఏందబ్బాయి నువ్వు నిన్నే కదా కిడ్నీ ఇస్తానని మా హాస్పిటల్లో సంతకం పెట్టావు, ఇప్పుడు కాదంటావేంది? చూడు, నేను ఎవరికి కిడ్నీ ఇస్తానని మాట ఇవ్వలేదు. నేను రాను. ఓరిని పాసుగాల రాకపోతే పేషెంట్ పుట్టుకుమని చస్తాడు. ఆడి కనుక చస్తే ఆడి పెళ్ళం పేరుడు నీ మీద కేసు పెడతారు. అసలే ఆడి కమిషనర్ చుట్టాలు. ఏ, కమిషనర్ పేరు చెప్తే భయపడతా అనుకున్నావా? నీకు చేతనైంది చేసుకో, నేను మాత్రం రాను. ఇదిగో పోలీసులతో గొడవలొద్దు. వాళ్ళ కోపం వస్తే దారిలోనే అరెస్ట్ చేసి బలవంతంగా లాక్కెళ్ళి కిడ్నీ ఇప్పించేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. అంతదాకా వస్తే ఇక్కడ చేతులు కట్టుకుని ఎవరు లేరు. నీకు చేతనైంది చేసుకో. నువ్వు తప్పించుకోలేవు బావా. కిడ్నీలు కావాలండి, కిడ్నీలు. ఇయ్యమన్న ఇడ్లీలా? ఓన్లీ పాపం అడగగానే ఇచ్చేయటానికి. ఇదేంటి? పోలీసులు దారికి అడ్డంగా నిలబడ్డారు. కొంపతీసి నా గురించేనా? రే ఈ కారేరా, ఈ రోజు ఎలాగైనా స్మగ్లర్ని పట్టుకోవాలి. కారు చూడగానే ఎలక్ట్ అవుతున్నారంటే ఖచ్చితంగా నా గురించి అయి ఉంటుంది. ఆ కిడ్నీ గడెవడో కమిషనర్ బంధువు అంట. ఛా, ఇదేదో నా మెడకు చుట్టుకునేలా ఉందే. ఏం చేయాలి? ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే? వద్దు, ప్రస్తుతానికి జంప్ అవటమే బెస్ట్. కర్మ, తప్పు చేయకపోయినా దొంగలా పారిపోవాల్సి వస్తుంది. సార్ తీరా బండి.
గ్లాస్ దించు. కారు దిగు. సార్ అతను చెప్పినవన్నీ అబద్ధాలు సార్. అబద్ధమో కాదో నేను తెలుస్తాను. నువ్వు దిగు. నేను దిగను సార్. దిగకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంత దూరం రాకుండా కోఆపరేట్ చేయి. ఏంటండి కోఆపరేట్ చేసేది? వాడెవడో బ్రెయిన్లెస్ గారు చెప్పాడని మీరు కూడా అలా మాట్లాడితే ఎలా? మీరు కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా నేనేమను. నువ్వు ఇచ్చేదేంటి? మేమే తీసుకుంటాం. ఏంటండి ఈ అన్యాయం? నా ఇష్టం లేకుండా ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకుంటామో తర్వాత చెప్తాను. ముందు అవి ఎక్కడున్నాయో చెప్పు. మీకు ఎక్కడ ఉంటాయో నాకు అక్కడే ఉంటాయండి. వీడేంట్రా మనల్ని కలుపుతున్నాడు? కేసులో మిమ్మల్ని కూడా ఇరికించాలనుకుంటున్నాడేమో సార్. అవునా? చూడు, గొడవ చేయకుండా సైలెంట్ గా ఇచ్చేయి. లేదంటే కారు పగలగొట్టైనా తీసుకుంటాం. మీకు కావాల్సింది నా దగ్గర ఉంటే కారు ఎందుకండి పగల కొడతారు? నీ దగ్గర ఉన్నాయా? ఎక్కడున్నాయి? అది కూడా తెలియకుండా ఇన్స్పెక్టర్ అయ్యారా? నా వెనకాల ఉన్నాయి. వెనక ఎన్నున్నాయి? 100 ఉన్నాయండి. 100? మరి లేకపోతే మనిషి అయి పుట్టాక ఎన్ని ఉంటాయి? అందరికీ ఉన్నట్టే నాకు 2 ఉన్నాయి. అందుకే అంటున్నాను. Shut up. రెండైనా ఒకటైనా వాటిని ఉంచుకోవడం నేరం. నేరమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవి ఉండటం నేరం ఎలా అవుతుంది? హే, అర్జున్! ఏ అర్జున్! 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 అర్జునా? ఎవడయ్యా వాడు? నా బామ్మర్దండి. బామ్మర్ది కాదు, వాడు బావొచ్చినా వదలను. ముందు అవి ఎక్కడున్నాయో చూపించు. బా ఊరుకోండి. ఊరికే అలా ఈజీగా చూపించడానికి ఏమన్నా వేళ్ళ కళ్ళ? కడుపులో ఉన్నాయండి. కడుపులోనా? ఎవరైనా కడుపులో బంగారం పెట్టుకుంటారు, వజ్రాలు పెట్టుకుంటారు, బ్రౌన్ షుగర్ పెట్టుకుంటారు. నువ్వేంటయ్యా ఎర్రచందనం పెట్టుకొని తిరుగుతున్నావు? ఎర్రచందనమా? అంటే ఇప్పటి వరకు మీరు అడిగింది ఎర్రచందనం గురించా? మరి ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది ఎర్రచందనం గురించి కాదా? కాదండి. మరి కిడ్నీలు అడుగుతున్నారేమో అనుకున్నాను. కిడ్నీలా? అంటే నువ్వు కిడ్నీలు స్మగ్లింగ్ చేస్తున్నావా? ఊరుకోండి. నేను స్మగ్లింగ్ చేయటం ఏంటి? నేను రాజావారి అబ్బాయి శేఖర్ని. ఓ సారీ సార్, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, అందుకే మీరెవరో నాకు తెలియదు. పర్వాలేదండి. ఎవడో యూస్లెస్ ఫెలో ఫోన్ చేసి మిస్గైడ్ చేశాడు. దాంతో ఈ కన్ఫ్యూజన్. నాది సేమ్ ప్రాబ్లం సార్. ఎవరో ఫోన్ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ అని చెప్పారు, దాంతో ఇలా జరిగింది. ఏమనుకోవద్దండి. ఓకే, నో ప్రాబ్లం. బండితి. గెటప్ అదిరిపోయింది. కిరణ్ అన్నాయ్, నీకు నా డ్రీమ్ గర్ల్ ఎందుకన్నాయ్? తను నా సొంతం. వస్తున్నా, చెప్తాను సంగతి. హాయ్ అన్నయ్య. అన్నయ్య, హూ ఆర్ యు? ఏయ్, నీ పేరు వరుణ్ కదూ? కాదు, కిరణ్. ఓ, నైస్ టు మీట్ యు. నైస్ టు మీట్ యు. మీరు వరుణ్ని కలవడానికి వచ్చారా? కాదు, ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి లిఫ్ట్ ఇద్దామని వచ్చాను. ఎందుకు? అది నా హాబీ అన్నయ్య. ఓ అవును, ఇప్పుడు నువ్వు రాణి గారి ఇంటికి వెళ్తున్నావా? కాదు, రాజావారి ఇంటికి వెళ్తున్నాను. అలాగా, లిఫ్ట్ ఇస్తాను, వస్తావా? నువ్వు వెళ్తుంది ఇటువైపు అయితే ఇటువైపు ఎలా ఇస్తావు? చెప్పాను కదన్నయ్య, లిఫ్ట్ ఇవ్వడం నా హాబీ అని. కానీ నాకు అవసరం లేదు కదా. లిఫ్ట్ ఇవ్వడం నాకు అవసరం. ఎక్కు. బలవంతం చేస్తున్నావేంటి? నా కోసం మనిషి వస్తున్నాడు. తెలుసు. తెలుసా? నీకెలా తెలుసు? ఇక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నావు అంటే ఎవడో వస్తున్నాడనే కదన్నయ్య. అయినా అతని కారులో నువ్వు ఎక్కలేవు. ఏ, ఎందుకు ఎక్కలేను? నా కార్లో ఎక్కుతావు కాబట్టి. నేనెక్కను కదా. ఏయ్, ఏంట్రా బతిమాలుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నాకు గాని తిక్కరేగిందనుకో, డొక్కలో ఒకటి ఇచ్చి డిక్కీలో వేసుకెళ్తా. మర్యాదగా కారెక్కో. భయపెడతావేంటి? భయపెట్టడం కాదు, నా హాబీకి ఎవడైనా అడ్డం వస్తే నాకు పిచ్చ కోపం వస్తుంది. మొన్న ఒకడు ఇలాగే లిఫ్ట్ వద్దంటే వాడి కార్తో గుద్దేశా. చచ్చిపోయాడా? లేదు, కుంటోడైపోయాడు. నిన్నొకడు కాదంటే రాయితో వాడిని
అర్థమైంది బాస్. మ్మ్. మీ హాబీకి నేను అంతరాయం కలిగించను. పదండి వెళ్దాం.